భారతదేశపు మొట్టమొదటి క్రైస్తవ వార్తావాహిని సువార్త స్రవంతికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత మార్పిడులకు పాల్పడే వారికి కళ్ళెం పడింది. బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడి. భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్స్ రాహుల్ వర్మ. ఘర్ వాపసీ ఉద్యమకారులు జాగ్రత్తగా ఉండాలంటున్న కంచె ఐలయ్య. విజయవాడలో ఘనంగా ముగిసిన రక్షణ టీవీ సువార్త మహోత్సవాలు. తరలి వచ్చిన జనానికి ఆత్మీయ ఆహారాన్ని అందించిన దైవ సేవకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సామాజిక వర్గాలకు న్యాయం. సీఎంను కొనియాడిన తెలంగాణ క్రైస్తవ సేన. ఇక సువార్త స్రవంతిలోని వివరాలు. సికింద్రాబాద్లోని సెయింటనరీ బాప్టిస్టు చర్చిలో యూత్ రిట్రీట్ ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. మీ రాక్షసులను ఎదుర్కోవటం అనే అంశంపై నిర్వహించిన ఈ రిట్రీట్కు జంట నగరాలకు చెందిన యువతీ యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రిట్రీట్లో ప్రముఖ సువార్త సేవకులు, టీవీ ప్రసంగికులు డాక్టర్ కుంటం ఎడ్వర్డ్స్ విలియమ్స్ దైవ సందేశాన్ని అందించారు. యువతి యువకులు తమ నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆధ్యాత్మికంగా ఎలా ఎదుర్కోవాలో బోధించేందుకు ఈ రిట్రీట్ నిర్వహించామని చర్చి సెక్రటరీ సన్నీ ఫ్రాన్సిస్ తెలియజేశారు. యువతి యువకులకు నిర్వహించిన క్విజ్, పాటల పోటీల్లో పలు చర్చిలకు చెందిన యవ్వన సమాజం వారు పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. విజేతలైన వారికి 2000 నుంచి 10,000 రూపాయల వరకు నగదు పురస్కారాలను అందజేశారు. జంట నగరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని యువతి యువకులు ఈ రిట్రీట్లో పాల్గొన్నారని సన్నీ ఫ్రాన్సిస్ తెలియజేశారు. తమిళనాడులోని తిరునవ్వేలిలో జనవరి 24న బ్రదర్స్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ సంఘ సభ్యులు కాగడల ప్రదర్శన నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ అడ్రియన్ కౌన్సిలిన్ అనే మిషనరీ భారతదేశానికి వచ్చి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. కాగడల ప్రదర్శనను నగర మేయర్ భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర డీసీపీ సురేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. సెయింట్ జేవియర్ చర్చి వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన క్రీస్తు రాజా హయ్యర్ సెకండరీ స్కూల్ వరకు సాగింది. ప్రదర్శన అనంతరం జరిగిన ప్రార్థన సమావేశంలో పలయం కొట్టాయ్ ఆర్సీ డయోసిస్ బిషప్ రెవరెండ్ జూడ్ పాల్రాజ్ దైవ సందేశాన్ని అందించారు. ఫాదర్ కౌన్సనల్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఫాదర్ కౌన్సనల్ 1888లో ఫ్రాన్స్ దేశం నుంచి సువార్త పరిచయం చేసేందుకు భారత్ వచ్చారు. ఇక్కడి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాలు, గిరిజనుల సంక్షేమం కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు. 1890లో ట్యూటీకోటిటన్లో ఆయన ఒక పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం బ్రదర్స్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ సంస్థ ఆధ్వర్యంలో 6 రాష్ట్రాల్లో 72 విద్యా సంస్థలు నడుస్తున్నాయి. భారత గణతంత్ర ఉత్సవాలలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను పురస్కరించుకుని డాక్టర్ కంచె ఐలయ్య ఒక ప్రముఖ దినపత్రికలో ఆసక్తికరమైన వ్యాసాన్ని ప్రచురించారు. భారత్లో అమెరికా రాయబారిగా వచ్చిన రిచర్డ్స్ రాహుల్ వర్మ క్రైస్తవునిగా మతం మార్చుకున్న వ్యక్తి అని తెలిపారు. పంజాబ్కు చెందిన ఇతని తల్లిదండ్రులు కమల్ వర్మ, సావిత్రి హిందూ మతంలోని ఉన్నత కులానికి చెందినవారని అన్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు చేపట్టిన ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ఇప్పుడు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కూడా నిర్వహిస్తారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు. ప్రస్తుతం అమెరికాలోని లూసియానా రాష్ట్ర గవర్నర్గా ఉన్న బాబీ జిందాల్, సౌత్ కరోలినియా రాష్ట్ర గవర్నర్గా ఉన్న నిక్కీ హేలీ కూడా ఒకప్పుడు హిందువులేనని ఐలయ్య గుర్తు చేశారు. అమెరికాలో ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు తప్ప ఇతరులకు అక్కడి రాజకీయ వ్యవస్థలో ఉన్నత స్థానాలు లభించవని పేర్కొన్నారు. మతం విషయంలో అమెరికన్లు ఎంతో నిష్ఠగా ఉంటారని, అయితే వారికి ఛాందస్వాద మనస్తత్వం లేదని ఐలయ్య తెలియజేశారు. మేక్ ఇన్ ఇండియా పేరిట ప్రధాని మోదీ అమెరికా నుంచి భారీ పెట్టుబడులు ఆశిస్తున్నారు. కానీ ఘర్ వాపసీ పేరిట క్రైస్తవులను, ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్న వారికి మోదీ మంత్రివర్గ సభ్యులు మద్దతు పలుకుతున్నారు.
మత స్వేచ్ఛ హక్కుపై దాడులు జరుగుతున్న మన దేశంలో అమెరికన్ క్రైస్తవ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా అని కంచె ఐలయ్య సందేహాన్ని కూడా లేవనెత్తారు. భారతదేశంలో కులాచారాలపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఇప్పటికే తీవ్రంగా స్పందించారని తెలిపారు. ఇక మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదిస్తే ప్రపంచమంతా భారత్కు వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఉందని కంచె ఐలయ్య హెచ్చరించారు. చైనా విషయంలో అదే జరిగిందని ఐలయ్య గుర్తు చేశారు. రక్షణ టీవీ అసలైన ప్రశ్న శిశులైన జవాబు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సువార్త సంగీత ఉజ్జీవ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. విశ్వాసులలో పాతుకుపోయిన అనేక సందేహాలను ప్రొఫెసర్ ప్రకాష్ గారు, బ్రదర్ మొండితోక సుధాకర్ గారు సందేహాన్ని నివృత్తి చేశారు. ఆయన కుమారుడై ఉండి తాను శరీరధారిగా నివసించిన దినములలో ఏం చేశాడు? ఆయన తన్ను మరణం నుంచి తప్పించగలవానికి మహావేదనతోనూ రోదనతోనూ తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగా ఆయన ప్రార్థన ద్వారా శ్రమ పొంది విధేయత నేర్చుకున్నాడు అని హెబ్రీ పత్రికలో ఉంది. సృష్టికర్త అయిన యేసుక్రీస్తును గురించి బైబిల్లోని రెఫరెన్సులతో సహా అందరికీ అర్థమయ్యేలా రెవరెండ్ డాక్టర్ విజయ్ భూషణం గారు దైవ సందేశాన్ని అందించారు. ఆ యేసుక్రీస్తు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప there is no other way. రెవరెండ్ ప్రభు కిరణ్ గారు తన అద్భుతమైన వాక్య సందేశంతో క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత పెంచారు. ప్రభు కోరిన ఒక చిన్న కోరిక ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నా కొరకు నీవు ప్రార్థన చెయ్యి. దేవుడు చేసిన మేళ్లను గురించి తెలియజేసే సాక్ష్యాలు ప్రతి ఒక్కరిని కూడా కదిలించాయి. గాడ్ ఇస్ అ మిరాక్యులస్ గాడ్ అండి. నిజంగా చెప్తున్నాను, మనం ఊహించిన దానికన్నా అనుకున్న దానికన్నా గొప్పగా చేయగలిగిన యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుడుగా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ దేవుడు నేర్పిస్తాడు శాంతి, శాంతికర్త, సమాధానకర్త, శాంతమూర్తి కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా వస్తుంది. చదివితేనే తెలుస్తుంది ఏంటి నిజమో, ఏంటి అబద్ధమో, ఏంటి మంచో, ఏంటి చెడో. చదివితేనే, పోలిస్తేనే మీకు తెలుస్తుంది. అన్నిటితో పోల్చాను, నా దేవుడిని ఎవరితో పోల్చలేను. హీఈస్ అన్ ఇన్కాంపరబుల్ గాడ్. సాటి లేని దేవుడు. ఆయన అన్న మాటలు ఎవరు కూడా పలకలే, ఎవరు పలకలే. శత్రువుల్ని ప్రేమించు అన్నాడు అండి. ఎవరన్నారండి? ఇంకా ఏ గ్రంథంలో రాసింది శత్రువుల్ని ప్రేమించమని? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించు అన్నానండి. The sweetest and greatest words in the world are from the Bible. వీణుల విందైన సంగీతం, గొప్ప స్తుతి ఆరాధనతో ఆద్యంతం దేవునికే మహిమకరంగా ఈ సభలు జరిగాయి. కన్నులుండి చూడలేని అంధుడను నేను, అంధుడైన భర్తిమై చూపు పొంది నిన్నుగాంచే. కన్నులుండి చూడలేని అంధుడను నేను, అంధుడైన భర్తిమై చూపు పొంది నిన్నుగాంచే. స్తోత్రము సర్వాధిపతికి, స్తోత్రము మహోన్నతునికి, స్తోత్రము సర్వాధిపతికి, స్తోత్రము మహోన్నతునికి. సువార్త ప్రకటించే బాధ్యత మాపై మరింత పెరిగిందని రక్షణ టీవీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కుల బెన్హర్ తెలియజేశారు. సమాచారాన్ని తయారు చేసి ఒకరితో ఒకరు పంచుకోవటం కాదని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం నేర్చుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. కుటుంబాలు నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కూడా ఇదేనని అన్నారు. ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని చర్చి నిర్వహించిన సందర్భంగా పోప్ తన సందేశం ఇచ్చారు. కుటుంబంలో చిన్నపిల్లలు ఇతరులు మాట్లాడుతుంటే వినటం నేర్చుకుంటారని, ఆ తర్వాత మర్యాదగా మాట్లాడటము నేర్చుకుంటారని పోప్ అన్నారు. ఇతరుల అభిప్రాయాలను వ్యతిరేకించకుండా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని, అదే పరస్పర సంభాషణలకు సమాజంలో సమాధానానికి శక్తిగా నిలుస్తుందని పోప్ పేర్కొన్నారు. పరిపూర్ణమైన కుటుంబం ఎక్కడా ఉండదని, అందువల్ల
బలహీనతలను గురించి లేదా పరస్పర విభేదాలను గురించి భయపడకూడదని పేర్కొన్నారు. కుటుంబంలో పరిపూర్ణతను సాధించేందుకు బలహీనతలను నిర్మాణాత్మకంగా అధిగమించడం నేర్చుకోవాలని పోప్ సూచించారు. అందువల్ల స్మార్ట్ ఫోన్లను ఉపయోగించేందుకు కేటాయించే సమయం కన్నా కుటుంబాలు పరస్పరం మాట్లాడుకోవాలని ఉద్బోధించారు. సువార్త స్రవంతిలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. బైబిల్ పరిశుద్ధ గ్రంథం క్రీస్తును కలిగిన ప్రతి విశ్వాసికి మార్గము చూపి వారి జీవితాల్లో వెలుగును నింపేది. ఫిలిప్పీ 2:16 ప్రకారం మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అని సెలవిస్తుంది. ఈ జీవవాక్యము మనకెలా లభించింది? అసలు బైబిల్ పరిశుద్ధ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది అని పరిశీలిస్తే గ్రీకు భాషలో బైబిల్ని బిబ్లాస్ అంటారు. ఇంగ్లీష్లో దాని అర్థం ది బుక్ ఆఫ్ బుక్స్, తెలుగులో పుస్తకములన్నింటిలో శ్రేష్టమైన పుస్తకము అనే అర్థం. బైబిల్ గ్రంథకర్త దేవుడే. బైబిల్ నందలి వివిధ పుస్తకాలు వ్రాసిన రచయితలు దేవుని కలము వంటివారు. పరిశుద్ధ గ్రంథము అను పదము భూలోకంలో ఏ ఇతర గ్రంథాలకు వర్తింపదు. అందుకే బైబిల్కు దేవుడే గ్రంథకర్త. ఒక ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ వచనము పుట్టవలదనియు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ప్రవక్తలు పలికారు. మరియు ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినదని తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3:16-17లో చదవగలం. ఇంతటి గొప్ప గ్రంథం మనకెలా లభించింది అని పరిశీలిస్తే హెబ్రీ, గ్రీకు భాషల్లో లిఖించబడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని క్రీస్తు శకం 400 సంవత్సరంలో జెరోమ్ అనే భక్తుడు ఎంతో శ్రమ కోర్చి బైబిల్ అంతటినీ లాటిన్ భాషలోనికి తర్జుమా చేశాడు. ఆ తర్వాత జాన్ విక్లిఫ్ 1383వ సంవత్సరంలో మొదటిసారిగా ఇంగ్లీషు భాషలోనికి బైబిల్ని అనువదించాడు. దీని ఫలితంగా 1394లో విక్లిఫ్ చంపబడ్డాడు. తరువాత 1445లో గూటెన్బర్గ్ ముద్రణా యంత్రం కనుగొని 1456లో మొదటిసారిగా లాటిన్ భాషలో బైబిల్ని ముద్రించాడు. విలియం టిండేల్ 1525లో తిరిగి ఇంగ్లీష్లో అనువాదం చేశాడు. దీని ఫలితంగా టిండేల్ను 1536లో కొయ్యకు కట్టి తారు పూసి కాల్చి చంపారు. అతని ప్రయాస ఫలితంగా 1548లో మొదటి ఇంగ్లీష్ బైబిల్ ముద్రించబడింది. 1778వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో వాల్టేర్ అనే నాస్తికుడు ఇంకా 100 సంవత్సరాల్లో బైబిల్ పూర్తిగా అంతరించిపోతుందని ప్రవచించాడు. ఈ ప్రవచనం ద్వారా బైబిల్కు వ్యతిరేకంగా ఎన్నో బోధలు చేసి వాటిని తన ఇంటిలోనే అచ్చు యంత్రం ద్వారా ముద్రించాడు. ప్రవచనమైతే నెరవేరలేదు, కానీ వాల్టేర్ చనిపోయిన తర్వాత అతని ఇల్లు బైబిల్ పుస్తకశాలగాను, అచ్చు యంత్రాలు బైబిల్ అచ్చు వేసే యంత్రాలుగాను మారిపోయాయి. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథం ఎన్నో వ్యయ ప్రయాసలతో మన ముందుకొచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని బైబిల్ సెలవిస్తోంది. అప్పుడే మనం జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. Please identify yourself. Searching. 3, 2, 1. System activated. Welcome.
రక్షణ టీవీ ద్వారా మీ కుటుంబ సభ్యులకు, శ్రేయ విలాసులకి, మిత్రులకి పుట్టినరోజు గ్రీటింగ్స్, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలని ఆశపడుతున్నారా? అయితే మీ ఆనందాన్ని రక్షణ టీవీలో ప్రసారమయ్యే హ్యాపీ గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఒక ఉత్తరం ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వారం రోజుల ముందుగా మాకు పంపించండి. హ్యాపీ గ్రీటింగ్స్ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సువార్త స్రవంతి. క్రైస్తవులను, ముస్లింలను ఘర్ వాపసీ పేరిట హిందూ మతంలోకి మారుస్తున్న వారికి తమ పార్టీ నాయకత్వం కళ్ళెం వేసిందని బీజేపీ నాయకురాలు కిరణ్ బేడి చెప్పారు. ఆర్ఎస్ఎస్ కుటుంబంలో వారు అంచున ఉండేవారని, అటువంటి వారిని అరికట్టామని అన్నారు. వారికి తమ పార్టీ నాయకత్వం తమదైన శైలిలో సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. కిరణ్ బేడిని బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఘర్ వాపసీ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించగా మీకెలా తెలుసు అని ఆమె ఎదురు ప్రశ్నించారు. ఈ దేశ సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందువల్ల బహిరంగంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారని బేడి పేర్కొన్నారు. సంఘ్ పరివారం అంతా ఒక సముదాయమని, తామంతా అభివృద్ధి అనే ఎజెండా కోసం పనిచేస్తున్నామని చెప్పారు. అయితే ఘర్ వాపసీ నేరం కాదని అన్నారు. ఘర్ వాపసీ నేరం కాదు, అలాగే మత మార్పిడి కూడా నేరం కాదని అన్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఒక మతం నుంచి మరో మతంలోకి మారే హక్కు ఉందని కిరణ్ బేడి ఉద్ఘాటించారు. మత మార్పిడుల విషయంలో ఏదైనా సమస్య ఉంటే దానిపై చర్చ జరగాలని, ఒక చట్టాన్ని రూపొందించాలని మాత్రమే బీజేపీ కోరుతోందని ఆమె సూత్రీకరించారు. కానీ మత మార్పిడులపై నిషేధం విధించకూడదని చెప్పారు. తమకిష్టమైన మతాన్ని ఆచరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలని అన్నారు. ఢిల్లీలోని సిరిపోర్ట్ ఆడిటోరియంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకమని క్రైస్తవ ముస్లిం నేతలు అభిప్రాయపడ్డారు. ఆయన ప్రసంగం తమను ఆనందపరిచిందని న్యూఢిల్లీకి చెందిన సద్భావన సంస్థ ప్రతినిధి ఫాదర్ డొమినిక్ ఇమానియల్ అన్నారు. భారత్ అమెరికాల మధ్య వ్యాపార సంబంధాల నుంచి మహిళా సాధికారికత వరకు అనేక అంశాలను ప్రస్తావించిన ఒబామా ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ప్రస్తావించడం అభినందనీయమని పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వేచ్ఛ హక్కును ఓ విదేశీ నేత మన పాలకులకు గుర్తు చేయడం అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు. తాము హృదయపూర్వకంగా ఒబామా ప్రసంగాన్ని స్వాగతిస్తున్నామని ఫాదర్ ఇమానియల్ పేర్కొన్నారు. మత స్వేచ్ఛకు మద్దతుగా నిలిచిన ఒబామాకు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ అధ్యక్షుడు సజన్ జార్జ్ అన్నారు. క్రైస్తవ మైనారిటీలపై నిష్కారణంగా పదే పదే జరుగుతున్న దాడులకు ఈ రెండు సంస్థలే కారణమని ఆయన ఆరోపించారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ మత హింసను అరికట్టాలని చెప్పారు. ఈ సమస్య కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా ప్రతి పౌరునిపై ప్రభావం చూపుతుందని సజన్ జార్జ్ హెచ్చరించారు. తమిళనాడులో ఓ ఐఏఎస్ అధికారిని క్రైస్తవ సభల్లో పాల్గొనకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆదేశాలను కోర్టులో సవాలు చేయాలని ఆ అధికారి నిర్ణయించారు. సివిల్ సర్వీసెస్ అధికారి సి ఉమాశంకర్ 2008వ సంవత్సరంలో క్రైస్తవ విశ్వాసిగా మారారు. ఆ తర్వాత ఆయన క్రమం తప్పకుండా ఆరాధనకు, ప్రార్థనకు, సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు. ఇటీవల కొన్ని ఉద్యమ సభల్లో కూడా ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. దీనిపై హిందూ యున్నాని అనే హిందుత్వ సంస్థ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఉమాశంకర్ క్రైస్తవ సభలకు వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ సభల్లో మాట్లాడకూడదని, ఆరాధనకు, ప్రార్థనకు, సమావేశాలకు వెళ్లకూడదని ఆ ఆజ్ఞల్లో పేర్కొన్నారు. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ ఆదేశాలపై కోర్టులో సవాలు చేయాలని ఉమాశంకర్ చెప్పారు. ఓ వ్యక్తి తన మత విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించి ప్రచారం చేసే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పిస్తుందని, దాన్ని ఉల్లంఘించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని ఉమాశంకర్ పేర్కొన్నారు. కొంతమంది క్రైస్తవులను హిందువులుగా మతం మార్చామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. రాంపూరత్ పట్టణానికి సమీపంలో కమర్దంగా గ్రామంలో ఈ నెల 28న ఈ మత మార్పిళ్లు జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన విశ్వ హిందూ సమ్మేళన్ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడైంది. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ మత పెద్దలతో పాటు విహెచ్పి నాయకుడు ప్రవీణ్ తొగాడియా పాల్గొన్నారు. ఘర్ వాపసీ జరిగితే ఉగ్రవాదం అంతమవుతుందని తొగాడియా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నుంచి తొగాడియా వెళ్లిపోయిన తరువాత ఇతర హిందుత్వ నేతలు ఈ మత మార్పిడుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మత మార్పిడులపై విచారణకు ఆదేశించింది. ఇటువంటి మత మార్పిడులను తాము ఎంతమాత్రము సహించబోమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ పేర్కొన్నారు.
క్రైస్తవులుగా ఉన్న కేవలం 12 మందిని మాత్రమే హిందూ మతంలోకి మార్చారని స్థానిక చర్చి వర్గాలు తెలిపాయి. బీర్భూమ్ జిల్లాలో చేసిన ద్వేషపూరితమైన ప్రసంగాలకు గాను స్థానిక పోలీసులు ప్రవీణ్ తొగాడియాపై పలు కేసులు నమోదు చేశారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పోతూ ఇక్కడ ప్రభుత్వాధినేతలకు చురకలంటించి వెళ్లారు. గత కొద్ది నెలలుగా మన భారతదేశంలో మత మార్పిళ్ల పేరిట మైనార్టీలపై సాగుతున్న దాడుల విషయంలో అగ్రదేశాధినేత మన పాలకులను సున్నితంగా మందలించారు. మతోన్మాదం దేశానికి చెడు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న దేవుణ్ణి ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని ఒబామా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కును కల్పిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మత విశ్వాసాలను అనుసరించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన, ప్రతి పౌరుడిపైన ఉందని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు, హిందుత్వ సంస్థలు ఇటీవల గర్వాపసి పేరిట చేపట్టిన మత మార్పిళ్ల కార్యక్రమం, బీజేపీ ఎంపీలు, హిందుత్వ సంస్థ ప్రతినిధులు చేస్తున్న మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఒబామా సున్నితంగా చేసిన ఈ హెచ్చరికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తన మతమే గొప్పదనుకునే వారి వల్ల ప్రపంచవ్యాప్తంగా హింస, అసహనం, ఉగ్రవాదం పెచ్చరిల్లుతుందని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఒబామా పిలుపునిచ్చారు. మనలను విడదీయాలనుకునే వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని చెప్పారు. పౌరులందరినీ దేవుని పిల్లలుగా పరిగణించి అందరినీ సమానంగా, విలువైన వారిగా చూసినప్పుడే దేశం శక్తివంతమైనదిగా ఎదుగుతుందని హితవు చెప్పారు. తాను తన భార్య మిషెల్ ఒబామా క్రైస్తవ విశ్వాసులమని ఒబామా మరోమారు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మనం అనేక చర్చి నిర్మాణాలను చూసి ఉంటాం. కొన్ని కళా నైపుణ్యతకు అర్థం పడుతుండగా మరికొన్ని ఆధ్యాత్మికతకు నిలువుటద్దంగా ఉంటాయి. భారత్తో పాటు అనేక పాశ్చాత్య దేశాల్లో నిర్మించిన చర్చీలు అద్భుత కళాదృశ్యాలుగా కనువిందులు చేస్తాయి. కొన్ని వందల సంవత్సరాలుగా విశ్వాసులు వీటిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయితే వీటన్నింటిని కలపతోనో లేక కాంక్రీటుతోనో నిర్మించి ఉంటారు. వీటన్నిటికీ అతీతమైనదే రొమేనియాలోని ఐస్ చర్చ్. కేవలం మంచుతోనే నిర్మించిన ఈ చర్చ్ శీతల వాతావరణం ఉన్నంతసేపే, అంటే 3 నెలలు మాత్రమే ఉనికిలోకి ఉంటుంది. రొమేనియాలోని బలియా సరస్సులో ప్రతి ఏటా మంచుతో నిర్మాణమయ్యే ఈ చర్చిని వందలాది మంది సందర్శిస్తూ ఉంటారు. ఫగారస్ పర్వతాల మధ్యనున్న బలియా సరస్సు ప్రతి సంవత్సరం శీతాకాలంలో గడ్డగట్టుకుపోతుంది. ఇక విపరీతంగా కురిసే మంచు సరస్సుపై 2000 మీటర్ల ఎత్తు వరకు పేరుకుపోతుంది. ఇంకేం, మన కళాకారులు ఇదే అదునుగా మంచుతో చర్చిని నిర్మించేస్తారు. కేవలం ఒక డినామినేషన్ అనే కాకుండా రొమేనియన్ ఆర్థోడాక్స్, గ్రీకో క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్, ఎవాంజలిక్ ఇలా అన్ని డినామినేషన్ల వారు కలిసి ఇక్కడ ఆరాధన నిర్వహిస్తారు. సాధారణంగా చర్చి మాదిరిగానే ఇక్కడ బోధకుల కోసం పుల్పేట్, ఆరాధనకు వచ్చేవారు కూర్చునేందుకు బెంచీలు కూడా మంచుతోనే తయారు చేస్తారు. కొవ్వొత్తులు వెలిగించే స్టాండ్లు మాత్రమే కాదండోయ్, ప్రభు తన శిష్యులతో కలిసి ఆచరించిన బల్ల దృశ్యాలు కూడా మంచు గోడలపై కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇక ఔత్సాహికులు ఈ మంచు చర్చిలో చిలకరింపుల బాప్తీసాలు తీసుకోవడానికి మాత్రమే కాదు, వివాహాలు చేసుకోవడానికి కూడా ఆరాటపడుతుంటారు. కిలోమీటర్ల పొడవున పేరుకుపోయిన హిమముతో సందర్శకులు చర్చిని గుర్తించడం కోసం మంచుగడ్డతోనే భారీ శిలువను ఏర్పాటు చేశారు. ఇటువంటి శిలువ చర్చి లోపల కూడా ఒకటి ఉంది. 2006వ సంవత్సరంలో మొదటిసారి ఈ చర్చిని నిర్మించారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం దాన్ని పునరుద్ధరిస్తూ ఉంటారు. ఈసారి జనవరి 29న ఈ చర్చిని ప్రారంభించారు. వాతావరణం వేడెక్కే వరకు, అంటే ఏప్రిల్ నెల వరకు ఈ చర్చి తెరిచే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనము వెళ్ళి ఆరాధించి వద్దామా? సువార్త స్రవంతి ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత మార్పిడులకు పాల్పడే వారికి కళ్ళెం పడింది, బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడి. భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్స్ రాహుల్ వర్మ. ఘర్ వాపసీ ఉద్యమకారులు జాగ్రత్తగా ఉండాలంటున్న కంచె ఐలయ్య. విజయవాడలో ఘనంగా ముగిసిన రక్షణ టీవీ సువార్త మహోత్సవాలు. తరలి వచ్చిన జనానికి ఆత్మీయ ఆహారాన్ని అందించిన దైవ సేవకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సామాజిక వర్గాలకు న్యాయం. సీఎంను కొనియాడిన తెలంగాణ క్రైస్తవ సేన. ఇది ఈ వారం సువార్త స్రవంతి. వచ్చే వారం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుంటుంది సువార్త స్రవంతి. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రైజ్ ద లార్డ్.